యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన సువార్త నెరవేర్చి ఈ స్థలమునకు తిరిగి మిమ్మును రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు అత్యున్నతమైన ప్రేమను బట్టి ప్రభువా నేను స్తుతిస్తున్నాను. గడిచిన దినములన్నీ కూడా మా జీవితాలను మీరు చేసిన ప్రతి మేలుని బట్టి ఈ పునరుత్థాన దినమున నీ సన్నిధానంలో కృతజ్ఞతలు చెల్లించడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. చుట్టుపక్కల వాతావరణాన్ని, ప్రకృతి శక్తులను, మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం బేసి పెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగమును మనం గమనించినట్లయితే గనక దేవుడు ఒక వాగ్దానమును చేస్తున్నాడు. ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని రప్పించునట్లు నేను మిమ్మను దర్శిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులుగా మమ్మల్ని కూడా చాలామంది కూడా కోరుకుంటారు. ఏమనంటే, పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి రండి, మమ్మల్ని మీరు దర్శించండి, ఈ సంవత్సరం ప్రారంభంలోనే మా ఇంటికి వస్తే గనక అని కొంతమంది ఆశిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశ ఉంటుంది. సేవకులు మా ఇంటికి రావాలి, మా ఇంటిని దర్శించాలి, మా ఇంటిలో అడుగు పెట్టాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో కొన్ని గృహాలు కూడా మేము దర్శించాం. రెగ్యులర్గా ప్రార్థనలు జరిగేవి కాకుండా కొన్ని గృహాలు దర్శించడం జరిగింది. కానీ దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని దర్శిస్తాను. ఆయన మనల్ని దర్శించడం చాలా సంతోషం. మనకి సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని దర్శించాలనుకుంటున్నాడు. ఎంత సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకసారి మోషే అంటున్నాడు, ఏమనంటే, నీ రూపాన్ని ఒకసారి నాకు చూపించని బ్రతిమలాడితే దేవుడు అంటున్నాడు, నన్ను తీక్షణంగా చూస్తే కనుక నువ్వు బ్రతకవు, కాబట్టి నన్ను చూస్తే కనుక నువ్వు చనిపోతావు. నేను నా చేతిని అడ్డం పెడతాను, నేను దాటిపోయేటప్పుడు నా వెనక భాగాన్ని చూడమని చెప్తాడు. అంటే ఇక్కడ దేవుడు పరోక్షంగా చూపించుకున్నాడు కానీ ప్రత్యక్షంగా చూపించుకోలేదు. అంటే అంతటి మహిమ కలిగిన దేవుడు ఈరోజు మనల్ని దర్శించబోతున్నాడు. ఆమేన్. మనల్ని దర్శించడానికి రాబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఆనందంగా చెప్పాలి. ఒక ఎమ్మెల్యే గారు, ఒకవేళ మినిస్టర్ గారు ఒకవేళ మనల్ని దర్శించడానికి మన ప్రాంతానికి వస్తేనే మనం ఎంత సంతోషంగా ఉన్నా. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేపించేస్తాం. ఇగో మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని సంతోషంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని దర్శించి మన అక్కరలను తీర్చి నిన్ను ధైర్యపరిచి నీ వెన్నుంటి ఆయన నీకు తోడుగా ఉండటానికి ఆయన మనలను దర్శిస్తానంటే మనకి ఎంత సంతోషంగా ఉండాలి. హల్లెలూయా.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన మనలను దర్శిస్తానంటున్నాడు. అందుకనే కీర్తనాకారుడు అంటే ఒక మాట చదవండి. కీర్తనాకారుడు 8వ అధ్యాయము 4వ వాక్యంలో చూస్తే గనక, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అతనికి ఒక అనుభవం, ఒక డౌట్ వచ్చిందనమాట. ఏమంటాడు? నేను ఏ పాటి వాడిని అంటున్నాడు. నేను ఏ పాటి వాడిని అనే ప్రశ్న అతనికి ఎందుకు వచ్చిందంటే, పై వాక్యం చదివితే అర్థం అవుతున్నాడు మనకి. 3వ వాక్యం చదువుదాం. నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా చాలు. అంటే అది చూస్తే ఈయనకంట ఎలా కలిగింది మనసులో, నేను ఏ పాటి వాడిని. ఆమేన్, హల్లెలూయా. అది చూడబట్టి, ఆయన చేతి పనులు చూడబట్టి, ఆ సృష్టిని చూడబట్టి అతని మనసులో ఒక ఆలోచన వచ్చిందనమాట. నరపుత్రుని జ్ఞాపకము చేసుకుంటానికి నేను ఏ పాటి వాడిని. ఆమేన్, హల్లెలూయా అంటూ 5వ వాక్యంలో చెప్తాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తక్కువ చేశాడంటే, దేవుని కంటే మనల్ని అంట కొంచెం తక్కువ వానిగా చేశాడు. ఒకవేళ తక్కువ వానిగా చేయకుండా సమానంగా చేస్తే ఏం చేస్తావు? నువ్వు డిమాండ్ చేస్తావు. అసలు లెక్కే చేయి, మనం డిమాండ్ చేస్తాం. అయితే ఇప్పుడు డిమాండ్ చేయటానికి మనము దేవునితో ఏమైనా సమమైన వారమా? చెప్పాలి. దేవునితో సరిపోతగలిగిన వారమో అయినప్పటికీ కూడా మనము ఆయనతో సమానమైన వారము కాకపోయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని దర్శిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త ఏంటంటే, శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని రప్పించి నట్లు నేను మిమ్మల్ని దర్శిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కంటే తక్కువ వారమైన మనమందరినీ కూడా ఆయన దర్శించడం చాలా సంతోషం. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బట్టి మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఆయన మనల్ని దర్శిస్తానంటున్నాడు. ఆయన మనల్ని దర్శిస్తే కనుక మనకు కలిగే ఆశీర్వాదాలేంటి? ఈరోజు కొన్ని విషయాలను మన వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. ప్రభువు మనలను దర్శిస్తే మనకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా ఆదికాండము 26వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అక్కడ నుండి అతడు బేర్సబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహామును దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నువ్వు భయపడవద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని దర్శిస్తానంటున్నాడు. మనుషుని జ్ఞాపకము చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. అయితే ప్రభువు మనల్ని దర్శిస్తానంటున్నాడు. ప్రభువు మనల్ని దర్శిస్తే కనుక కలిగే ఆశీర్వాదములు ఏంటంటే, ఈ చదువుకున్న వాక్యంలో మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ ఇస్సాకును దేవుడు దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో దర్శించాడంటే కనుక, ఇస్సాకు తన తండ్రి తవ్విన బావులను ఫిలిష్తీయులు పూడ్చివేస్తే వాటిని త్రవ్విస్తున్నాడు అనమాట. అంటే కరువు కాలంలో కూడా దేవుడు నన్ను సమృద్ధికరంగా పోషించాడు కాబట్టి, నన్ను నూరంతరగా ఫలింపజేశాడు కాబట్టి, ఇక్కడ దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతగా ఆ బావి తవ్వితే కనుక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయని, ఆ నీటి ద్వారా అనేకులకు ఫలభరితంగా ఉంటాయని ఆ బావిలు తవ్విస్తూ ఉన్నాడు. అప్పుడు శత్రువులు వచ్చి గొడవకు దిగారు. త్రవ్వేంత వరకు బాగానే ఉన్నారు. త్రవ్విన తర్వాత వచ్చి అంటున్నారు, ఈ నీళ్లు మాయ అంటున్నారు. ఇక్కడ ఇస్సాకు బావులు తవ్వుతుంటే కనుక అవి అందరికి కూడా ఉపయోగకరంగానే ఉంటాయి. కానీ వారి ఉద్దేశం ఏంటంటే, అందరికీ ఉపయోగపడినప్పటికీ కూడా దీనివల్ల ఇస్సాకు పేరు వస్తుంది కాబట్టి అతనికి పేరు రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఆటంకపరుస్తున్నారు. చదవండి. అదే ఆదికాండము 26వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు గెరారు కాపరులు
ఇస్సాకు కాపరులతో ఇస్సాకు కాపరులతో జగడమాడి జగడమాడి, ఈ నీరు మాదే ఆ. అని చెప్పిరి గనుక ఆ. వారు తనతో ఆ. కలహించినందున ఆ. అతడు ఆ. ఈ బావికి ఏశాకు అను పేరు పెట్టెను. చాలు. ఇక్కడ వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నారు, ఈ నీరు మాదే అన్నారు, త్రొవేదాకా బాగానే ఉన్నారు, త్రొవిన తర్వాత నీళ్ళు మావంటున్నారు. ఇలాంటప్పుడు ఇస్సాకు అనుకున్నాడు, నేను గొడవ పడే వ్యక్తిని కాదు. ఆమెన్. నేను విశ్వాసిని, నేను దేవుని నమ్ముకున్న బిడ్డను, దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డను, నేను దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్న వ్యక్తిని నేను. కాబట్టి మీరు నావే అంటున్నారు కదా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అక్కడి నుంచి వెళ్ళిపోయి మరొక చోటకు వెళ్ళి అక్కడ మరొక బావిని త్రవ్వటము ప్రారంభించాడు. అంటే ఇన్ని ఆటంకాల మధ్య ఇక్కడ దేవుడు ఇస్సాకును దర్శించాడు. ఆమెన్. హల్లెలూయా. దర్శించామని అంటున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడవద్దు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తాను. ఆమెన్. హల్లెలూయా. అంటే ప్రభువు మనల్ని దర్శిస్తే గనక మనకు కలిగిన ఆటంకములన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. దేవుని చేత మన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆటంకాల మధ్య మనం ఒకవేళ ముందుకు వచ్చాము, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ సంవత్సరంలో మీకు కలిగిన ప్రతి ఆటంకాలన్నీ కూడా ఆయన తొలగించి ఈ సంవత్సర ప్రారంభము నుంచే నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. ఆయన మనల్ని దర్శిస్తే, ఇన్ని ఆటంకాల మధ్య ఇస్సాకును దర్శించాడు దేవుడు. ఆయన మనం దర్శిస్తే గనక మన ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోవడమే కాకుండా ఆయన మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అయితే మరొక చోటుకి వెళ్ళి తవ్వుతుంటే మరలా అక్కడికి వచ్చారు శత్రువులు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, ఇక నన్ను వదిలిపెట్టరా, ఈ 2024 వచ్చినా వదిలిపెట్టరు నన్ను, ఈ ఎప్పుడు నాయనకు మన పడతారా, ఎప్పుడు నా నాటంగా పరుస్తారా అంటే వాళ్ళు అంటున్న మాట మనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. వారు నిశ్చయముగా యెహోవానికి తోడైండుట. ఇప్పుడు వాళ్ళే అంటారు వచ్చి, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూసాము గనుక. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పు. శత్రువులు వస్తున్నారు, ఆటంకపరిచిన వారు అంటున్నారు వచ్చి, నిశ్చయముగా దేవుడు మీకు తోడుగా ఉండటం ఇప్పుడు నా కళ్ళారని చూశాను. కాబట్టి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం ఈ సంవత్సరంలో. మనం ఇప్పుడు ఏమని ప్రమాణం చేసుకుందామంటే, మేము ఇక నిన్ను ముట్టక, నీకు మేలు తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమని గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు, నీవు కూడా మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందాం అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. శత్రువులు వచ్చి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతను దర్శించాడు కాబట్టి ఇస్సాకుని వాళ్ళే వచ్చి అంటున్నారు అనమాట. ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్న సంగతి మేము తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే పద్దపద్దాక నీతో మేము గొడవ పడలేము, సాలు వచ్చింది మాకు, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఒక నిబంధన చేసుకుందాం మనందరం కూడా అని అంటూ ఏమంటున్నారంటే, ఇప్పుడు నీవు యెహోవా చేత ఆశీర్వాదం పొందిన వ్యక్తివి. చప్పట కొడదాం ఒకసారి, దేవుని స్తోత్రం చెప్దాం. ప్రభువు మనల్ని దర్శిస్తే గనక మనకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆటంకాల మధ్యలో ఇక్కడ ఇస్సాకును దర్శించాడు. శత్రువులు ఆటంకపరిచారు, సమాధానకరంగా పక్కకు జరిగిపోయాడు. జగడమాడకుండా, నేను దేవుని బిడ్డను కదా, నేను విశ్వాసిని కదా, అందరితో గొడవాడితే కనుక నేను ప్రార్థన డిస్టర్బ్ అవుతుంది నాకు, కాబట్టి నేను అలా ఉండను అని ఎక్కడికెక్కడే అతను జగడమాడకుండా సమాధానకరంగా ముందుకు వెళ్ళిపోతే, ఆ శత్రువులు వస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట మనము ఒక నిబంధన చేసుకుందాం, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఇక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనే సంగతి మాకు తెలిసిందే, కాబట్టి మేము కూడా మీతో జాయిన్ అయిపోతాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దర్శిస్తానంటున్నాడు. ఆయన దర్శిస్తే మనకు ఎటువంటి ఆటంకాలు, గత సంవత్సరం ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగించి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో ప్రభువు మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆయన ఆయా ప్రాంతాలలో ఉన్న తన ప్రజలందరినీ కూడా పిలిపించి వారికి కావలసినవి కొన్ని వస్తువులు లేకపోతే కొన్ని బహుమతులను వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా వస్తున్నారు, తీసుకుంటున్నారు, కావలసినవన్నీ కూడా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అతను రాజుగారి దగ్గరకు రావటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు.
అందరూ వస్తున్నారు, వాళ్ళకి కావాలని తీసుకెళ్తారు, సంతోషంగా వెళ్ళిపోతున్నారు. కానీ తను రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడ నివాసం చేస్తున్నాడు అతను. అయితే ఒక రోజున రాజుగారి దగ్గరికి వచ్చి అన్నాడు, ఒక్కసారి మా ఇంటిని దర్శించండి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి అని అడిగాడు. సరే, మొత్తానికి ఇప్పుడు ఆ రాజుగారు ఇప్పుడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలంటే కనుక ఇప్పుడు మొత్తానికి ఆ మంత్రి గారికి చెప్పి అతని ఇల్లు ఎక్కడుందో కనుక్కోమని ఎంక్వైరీ చేయమని చెప్పాడు. అతను ఎక్కడున్నాడు? ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో, రోడ్డులు లేవు, లైట్లు లేవు, ఏమీ లేవు, ఒక గుడారంలో నివాసం చేస్తున్నాడు, గుడిసెలో. అయితే మొత్తానికి ఇప్పుడు రాజుగారు అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఇప్పుడు రోడ్లు కావాలి. స్తోత్రం చెప్పండి. అవునా? చీకట్లో వెళ్తాం కుదరదుగా, మంచి లైటింగ్స్ పెట్టాలి. ఇప్పుడు అతడు నివసించడానికి యోగ్యమైనది అతనితో కొంచెం సేపు గడపాలంటే కనుక ఇతనికి కెపాసిటీకి అనుకూలమైన ఒక మంచి ఇల్లు కావాలి అక్కడ. అప్పుడు అక్కడికి రాజుగారు ఆ మంత్రి గారికి చెప్పాడు, వెళ్ళి చూసిరామంటే వచ్చి అక్కడ పరిస్థితి అంతా కూడా చెప్తే ఇప్పుడు రాజుగారు మంత్రి గారికి చెప్పాడు అనమాట. ఏమనంటే అక్కడ అతనికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాజుగారు ఆ ఇంటిని దర్శించాడు. ఆమేన్. అక్కడ ఉన్న వారందరితో అతను అన్నాడంట, ఇదిగో రాజుగారిని నన్ను దర్శించమన్నది ఇందుకే అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఈ రోడ్ల గురించి, ఈ ఇల్లు గురించి. అంతకుముందు ఎలా ఉన్నానో రావడానికి ఇబ్బంది ఉంది నాకు. ఇప్పుడు ఆయన రావటం వల్ల ఏమైంది? ఇప్పుడు మంచిగా మంచి ఇల్లు వచ్చింది, మంచి రోడ్లు పడినాయి, మంచి లైటింగ్ వచ్చింది, అన్నీ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన దర్శిస్తే గనక దేవుడు మనల్ని దర్శించడము మనకు ఆశీర్వాదకరం. ఆయన మన ఆటంకాలన్నీ కూడా తొలగించి మనల్ని దీవెనకరమైన మార్గములో నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని ఆటంకాల మధ్యలో ఇస్సాకును దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత ఆటంకపరిచిన వారందరూ కూడా మరలా ఇస్సాకు దగ్గరకు వచ్చి మనం అందరం కూడా ఒక నిబంధన చేసుకుని మనము ముందుకు వెళదామని చెప్తున్నారు. ఆమేన్. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్న సంగతి మాకు అర్థమైంది. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డావన్న సంగతి కూడా మాకు తెలిసింది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దర్శిస్తే కనుక మన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, మనలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మరొక మాట చదవండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనిను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు మనల్ని దర్శిస్తే మన ఆటంకాలు తొలగిపోతాయి. రెండవదిగా ఇక్కడ మరియ గురించి మనం చదువుకున్నాం, ఇక్కడ యేసేపు గురించి కూడా చదువుకున్నాం. ఇక్కడ గబ్రియేలు దూత కన్య అయిన మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడు, నీ భయపడవద్దు, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతామని చెప్పింది. ఇప్పుడు ఆమెకు ఒక కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. ఇదేంటి, ఇంకా నేను పురుషునితో గెలవలేదు కదా, నాకు ప్రధానం మాత్రం అయింది కదా, ఇప్పుడు నేను గర్భము ధరించడం ఏంటి, మళ్ళీ కుమారుని కంఠం ఏంటి, ఒక కన్ఫ్యూజన్లో ఉందన్నమాట ఇప్పుడు ఆమె జీవితంలో. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసింది చెప్పాలి? యేసేపు తెలిసింది. యేసేపు ఏం చేస్తున్నాడంటే అతడు ఈ సంగతుల గురించి అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసేపుకి కూడా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కన్ఫ్యూజన్ అయ్యి, ఇప్పుడు ఏంటి ఇదేంటి ఇట్లా జరిగింది ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మనకి ఈ విషయం గురించి మనకు క్లారిటీ లేదు. మనం ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. మనకు తెలియని విషయం గురించి మనం డిస్కస్ చేయటం అనేది మనకు ఇప్పుడు అది మంచి పద్ధతి కాదు అని ఇలా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే యేసేపు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి. అయితే ఈ విషయంలో మనం ఇప్పుడు మౌనంగా ఉందాం.
అని అతడు ఇప్పుడు ఆమెను అవమానపరచకూడదు అని అతడు అలా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే యెహోవా దూత ప్రత్యక్షమైంది. ఆమేన్, హల్లెలూయా. యోసేపు, నువ్వు లోకస్తుల వలె నువ్వు ఆలోచిస్తున్నావు, లోకంలో ఉన్న వారి వలె నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక వ్యక్తి గర్భము ధరించాలంటే ఇలా కాదు కదా, ఇలా కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఇక్కడ నీ జ్ఞానమును ప్రక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమేన్. ఎప్పుడైతే అతని మైండ్ వాష్ చేయబడిందో, ఎప్పుడైతే దేవుని యొక్క దూత వచ్చి దర్శించి మాట్లాడిందో, ఇప్పుడు అతని లైఫ్కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేయాలనుకున్న వ్యక్తి అక్కడ మరియతో ఏమని చెప్తున్నాడు? దూత వచ్చి సర్వోన్నత శక్తి వలన నీకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు ఆమెకు. ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడంటే ఆమె పరిశుద్ధాత్మను గర్భము ధరించింది. వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు అంతకుముందు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒకవేళ కన్ఫ్యూజన్లో నువ్వు ఉన్నావేమో. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు ఆయన మాట ప్రకారంగా నువ్వు వెళ్ళకపోతే గనక తర్వాత నష్టపోయేది ఎవరు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు దర్శించగానే వీళ్ళకు క్లారిటీ వచ్చేసింది అనమాట. దేవుని స్తోత్రం చెప్పు. అంతకుముందు అనుమానిస్తున్న వ్యక్తి, ఆలోచిస్తున్న వ్యక్తి, ఇది ఎలా జరుగుతుందని అనుకున్న వ్యక్తి యోసేపు ఏం చేశాడంటే ఆమెను చేర్చుకున్నాడు. చప్పటి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని దర్శిస్తే కనుక, వాక్యం చేత మనల్ని దర్శించినప్పుడు వాక్యమునకు మనం లోబడాలి. మన జీవితంలో ఉన్న కన్ఫ్యూజన్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు తొలగిపోయి ఒక క్లారిటీకి నువ్వు రావాలి. ఇప్పుడు క్లారిటీకి వచ్చావా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. దావీదు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి ఒక ఛాన్స్ వచ్చింది అనమాట. తన శత్రువైన సౌలును చంపే ఛాన్స్ వచ్చింది. గుహలో ఉన్నప్పుడు ఆ అవకాశం వచ్చింది దావీదుకి. దావీదు వెళ్ళి సౌలును చంపకుండా ఏం చేశాడు తెలుసా? అతని పై వస్త్రపు చెంగును కత్తిరించాడు. చాలా బాధపడ్డాడు. అయితే దావీదు అంటున్నాడు, ఇతడు దేవుని చేత అభిషేకించబడినవాడు కదా, పాస్టర్ గారు కదా, సేవకుడు కదా, ఇతనికి ఏ కీడు కూడా అనుకుంటున్నాడు. కానీ ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇతడు నిజంగా దేవుని చేత అభిషేకించబడిన వాడైతే భోజనానికి పిలిచి ఈటీవీసి చంపాలనుకుంటాడా? మేలు చేస్తే కీడు చేయాలనుకుంటాడా? ఈ రెండు అతనిలో మనస్సులో మెదులుతున్నాయి. ఏం చేయాలి? చంపాలా, వదిలేయాలా? స్తోత్రం చెప్పు. ఒకవేళ ఇప్పుడు నిజంగానే మరి ఈ రెండు ఉన్నాయి అనమాట. ఇంటికి పిలిచి, భోజనానికి పిలిచి అతను దురాత్మను వెళ్ళగొడితే అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు ఎన్నోసార్లు సౌలు. మరి ఇలాంటి వ్యక్తి నిజంగా దేవుని చేత అభిషేకించబడిన వాడైతే కనుక ఇలా ప్రవర్తిస్తాడా? లేదు. అతడు ఎలాంటి వాడైనప్పటికీ కూడా అతనికి వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇతడు ఎంత నీచుడైనప్పటికీ కూడా, ఎంత దౌర్భాగ్యుడైనప్పటికీ కూడా అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి అతను నేను కీడు చేయను. ఆమేన్, హల్లెలూయా. ఒక క్లారిటీ వచ్చింది అతనికి. ఎప్పుడు? దేవుడు దర్శించిన తరువాత. దేవుడు దర్శించకపోతే గనక మన మాటే వేదవాక్యకి, మనకి ఎవ్వరు చెప్పిన వినరు. దర్శించిన తర్వాత కూడా నువ్వు వినకపోతే గనక ఇక్కడ యోసేపుకు మరియలకు ఇక్కడ క్లారిటీ వచ్చిందనమాట. ఇది ఎలా జరుగుతుంది అని ఆమె టెన్షన్ పడింది. ఈయనంటున్నాడు ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి ప్రత్యక్షమై సర్వోన్నత శక్తి వలన నీకు కుమారుడు పుడతాడని మరియకు చెప్పింది, ఇక్కడ యోసేపుతో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆయనకు యేసు అని పేరు పెట్టమంటే అప్పుడు వాళ్ళ జీవితంలో ఒక క్లారిటీ వచ్చి యోసేపు చేర్చుకున్నాడు. ఆమె కుమారుని కనేంత వరకు కూడా ఆమెను కూడకుండా జాగ్రత్త పడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనలను దేవుడు దర్శించినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను దర్శిస్తే, నా జీవితానికి క్లారిటీ ఇస్తే గనక నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభు అని నువ్వు దేవుని దగ్గర పాదాల దగ్గర పడి నువ్వు అడగగలిగితే గనక ఆయన మనల్ని దర్శించి మన జీవితానికి ఒక క్లారిటీ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? మరొక మాట ఏమందని తెలుసా? కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని కంటే వానికి కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప. జాగ్రత్తగా వినాలి. నీ ఆటంకములను తొలగించి నిన్ను ఆశీర్వదించి నీ జీవితానికి ఒక క్లారిటీ ఇచ్చి నేను
నిన్నేం చేయాలనుకున్నా తెలుసా? మహిమ ప్రభావములతో నీకు కిరీటమును ధరింపజేసి నా చేతి పనుల మీద నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే కనుక ఆయన మనల్ని దర్శించి నీకున్న ఆటంకాలు తొలగించి నిన్ను దీవించాలనుకుంటున్నాడు. నీ మనస్సులో ఉన్న చేదును కూడా తొలగించి, నీకున్న కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా తొలగించి, నీ జీవితానికి ఒక క్లారిటీ ఇచ్చి నీకు మహిమ కిరీటములు ధరింపచేసి నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు. అలా ఇవ్వాలని మిమ్మల్ని దర్శిస్తుంటే చాలామంది ఏం చేస్తారంటే మాకు అక్కర్లేదు. కోడి తన పిల్లలను ఏ రీతిగా రెక్కల కింద భద్రపరచుకుంటుందో ఆ రీతిగా మనల్ని భద్రపరచుకోవాలని ఆయన పలుమార్లు ఆయన వాక్యం చేత దర్శిస్తూ ఉంటే కనుక నీ జీవితానికి ఒక క్లారిటీ రాకపోతే, ఆయన దర్శించిన సంగతి నువ్వు గమనించకపోతే, ఒకసారి యేసు ప్రభువారు యెరూషలేమును గురించి ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే ఆయన దర్శించిన కాలములో నువ్వు ఎరుగుకున్నావు, నువ్వు జాగ్రత్త, అందుచేత శత్రువు వస్తాడు, నిన్ను చుట్టూ కూడా గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండకుండా దినములు వస్తున్న జాగ్రత్త. ఆయన మనల్ని దర్శించినప్పుడు, ఆయన మనం పిలిచినప్పుడు, నీ జీవితానికి ఒక ఆలోచన ఇచ్చినప్పుడు దాన్ని ప్రక్కన పెడితే గనక తర్వాత పర్యవసానం ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. చదవండి, లూకా సువార్త 19వ వాక్యం 19వ అధ్యాయము 41వ వాక్యం చదువుకుని ముగిద్దాం. చదవండి. నీవును దాని విషయమై ఏడ్చాడు. ఇలా నువ్వు ఉండకూడదు, నువ్వు ఇలా బ్రతకకూడదని ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినప్పుడు ఏడ్చినప్పటికీ కూడా నీకు లెక్కలేదు. ఆయన దర్శించాడన్న మాట నీకు లేదు. అసలుకి నీ ఆలోచన నీదే, నీ ఉద్దేశం నీవే. దేవునికి అనుగుణంగా బ్రతుకుదాము, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా జీవితాన్ని స్థిరపరుస్తాడు అనే ఆలోచన నీకు లేదు. నీవును ఈ దినమందైనా సరే, ఈ రోజైనా సరే సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు మేలు కలుగుతుంది. ముందు ప్రభు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ప్రభు ఎందుకు దర్శిస్తున్నాడు? ఇన్ని ఆటంకాల మధ్యలో నిన్ను దర్శించవలసిన అవసరం ఏంది నీకు? ఆయన నీతో మాట్లాడుతున్నాడు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగైపోయినాయి. నువ్వు ఎవ్వరు చెప్పినా నువ్వు వినవేక కదా, వినవు. నీ ఉద్దేశమేనిది, నీ ఆలోచనేనిది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఏమైపోయిందంట? ఎరుగకుంటివి కనుక శత్రువులు నీ చుట్టుముట్టి వస్తారు. జాగ్రత్త, చాలు. ఒక రోజు వస్తుంది, శత్రువు వస్తాడు. నీవు తప్పించుకునే ఛాన్స్ లేకుండా పోతుంది. తప్పించుకునే ఛాన్స్ లేకుండా మార్గాలన్నీ కూడా మూయబడతాయి. ఈ మార్గం కూడా తప్పించుకుందామంటే కనుక ఆ మార్గం కూడా మూసివేయబడుతుంది. కాబట్టి నిన్ను దర్శించిన కాలములో నువ్వు గనక ఆయన మాట వింటే నీ లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈరోజు ఇన్ని ఆటంకాల మధ్య నీకు ప్రత్యక్షం అవుతుంటే నీకు లెక్కలేదు. ఇన్ని ఆటంకాల మధ్య నిన్ను దర్శిస్తూ ఉంటే కనుక నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను దర్శించి నీ ఆటంకాలు తొలగించి నిన్ను దీవించి నేను దీనుడునై నీ దరిద్రతను తొలగించాలని, నీ దౌర్భాగ్య స్థితిని తొలగించాలని మహిమ ప్రభావములతో నీ కిరీటం పెట్టి నీకు అధికారం ఇవ్వాలని నేను అనుకుంటుంటే నీకు అసలు లెక్కలేదు. అసలు నీ ఉద్దేశములే వేరే. నీ హృదయం అంతా కూడా గర్వంతో నిండిపోయింది అంటున్నాడు. నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుకున్నావో ఇక నిన్ను తప్పించేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఎందుకంటే శత్రువు నీ చుట్టూ కూడా గట్టు కట్టినట్లుగా కడతాడు. శత్రువు నీ మీదకి వస్తాడు, నిస్సహాయుడు అయిపోతాను. ఇప్పుడు ఎవడు తర్వాత అరిచిన తల్లిదండ్రులు కానీ, సంఘస్థులు కానీ, లేకపోతే చుట్టుపక్కల వారు కానీ, ఊరు వారు కానీ ఎవరు నిన్ను పట్టించుకోరు. నీ కర్మ నీదే. ఎవడు పట్టించుకోరు. తల్లిదండ్రులు పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు, సంఘస్థులు పట్టించుకోరు, ఊరు వాళ్ళు పట్టించుకోరు.
నిన్ను దర్శించినప్పుడు నీ బ్రతుకును నువ్వు గనక దేవునికి సమర్పించుకోకపోతే గనక, ప్రియమైన దేవుని బిడ్డరా, యెరూషలేమా, ఇప్పుడైనా సరే నా వైపుకు తిరుగు. ఈ సంవత్సరంలో తిరిగి నీవు నీ మనస్సును మార్చుకుంటే గనక, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. రాతి మీద రాయి లేకుండా పడగొట్టే రోజులు వస్తున్నాయి. జాగ్రత్త, నీ ఇల్లు పాడు దిబ్బగా మారిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అయినా నీకు లెక్కలేదు అసలుకి. నీవు దుఃఖము చేత అల్లాడక మునిపే, నీవు ఆరోగ్యముగా ఉన్నప్పుడే నీ మనస్సును నా తట్టు త్రిప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. అల్లాడిపోయేటప్పుడు ఎవడు రాడు, అప్పుడు తెలుసా ఎవడొస్తాడు? ఒక్కడు కూడా రాడు. దేవుడు దర్శించినప్పుడు నీ బ్రతుకును మార్చుకోకపోతే, దేవుడు దర్శించినప్పుడు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోకపోతే, ఇక్కడ మరియ కానీ ఇక్కడ యేసేపు కానీ ఇరువురు కూడా వెంటనే దేవుని ఆలోచనకు ఇష్టపడ్డారు. ఆమేన్. కన్ఫ్యూజన్ ఉంది అంతకుముందు వాళ్ళకి, ఏం చేయాలని, ఏం చేయాలి ఇప్పుడు, ఇలా ఉందండి పరిస్థితి అనుకున్నారు. కానీ ఇద్దరికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఆయన మనల్ని దర్శించి, ఆటంకాల మధ్యలో దర్శించి మనల్ని ఆశీర్వదించాలనుకుంటాడు. ఆటంకాలని కూడా తొలగించి నీ జీవితానికి ఒక కన్ఫ్యూజన్లో ఉన్న నీ లైఫ్కి ఒక క్లారిటీ ఇచ్చి, మహిమ ప్రభావముల చేత నీకు కిరీటమును ధరింపచేసి, ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇస్తానంటున్నాడు. ఇవేమి నీకు అక్కర్లేకపోతే నీ ఇష్టమే. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన మనలను దర్శించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దర్శించినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనము ఆయన మాటకు మనం లోపడాలి. ఆయన దర్శించింది నా కొరకే, మాట్లాడింది నా కొరకే ఆయన నువ్వు అనుకోగలిగితే కనుక ఆయన ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోగలుగుతాం. ఆయన మహిమా ప్రభావములతో ఆయన కిరీటము ధరింపజేస్తానంటాడు. మనుషులైతే ఏం కిరీటం పెడతారు? ముళ్ళు. యేసు ప్రభుకే పెట్టారు, మనకు బెటరా? ఏదైనా చేస్తారు. నీకు ఆ ముళ్ళ కిరీటం గురించి నీకు అర్థం కాకే పరిస్థితి. నీ చేతి పనుల మీద అధికారం ఇస్తానంటాడు ఆయన. అది ఎవరికి సాధ్యమండి? మన ఇంట్లో ఎవరికైనా, బయట వాళ్ళకి ఎవరైనా అధికారం ఇస్తామా? ఏమో చేత కాకపోయినా నడిచి మూలుక్కుంటాను, మొత్తానికి ఇది నాదే అంటాం మనం. ఆయన అంటున్నాడు, నా చేతి పనుల మీద మీకు అధికారం ఇస్తానంటున్నాడు. దాన్ని ఎందుకు పోగొట్టుకుంటా నువ్వు? తర్వాత ఎవ్వడు కూడా నిన్ను రక్షించలేడు. దర్శించిన కాలములో నీవు గనక నీ మనస్సును దేవుని వైపు తిప్పకపోతే గనక ఇక నీ జీవితం అంతా కూడా కన్నీళ్ళే. ఆలోచించు. కనుక ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని దర్శిస్తా. ఎందుకు దర్శిస్తానంటున్నాడంటే, ఆటంకాలన్నీ తొలగించి మనల్ని దీవించాలనుకుంటున్నాడు. ఎందుకు దర్శిస్తున్నాడంటే కనుక మన జీవితంలో కన్ఫ్యూజన్స్ పరిస్థితులు కొన్ని ఉంటే అవన్నీ కూడా తొలగించి ఒక క్లారిటీ తీసుకొస్తానన్నాడు. మూడవదిగా, మహిమ ప్రభావముల చేత ఆయన మనకు కిరీటాన్ని ధరించి ఆయన మనకు ఆయన చేతి పనుల మీద అధికారం ఇస్తానంటున్నాడు. అటు అధికారం నీకు కావాలనుకుంటున్నావా? ఆయన దర్శించినప్పుడు ఆయన వైపు తిరుగు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించు. కోడి తన పిల్లలను ఏ రీతిగా రెక్కల కిందకు గెద్ద వస్తున్నప్పుడు ఏం చేస్తుంది? పిలుస్తుంది. పిలిచినప్పుడు రాకుండా నా రూట్ ఇది కాదులే, మా రూట్ ఇది అన్నాం అనుకోండి, వేసుకుపోతుంది అంతే. తర్వాత ఇక్కడ కింద కూర్చున్న యజమానుడు కూడా ఏం చేయలేడు, అంటాడు, అది వేసుకుని పోతుంది, కాలుకి వేసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి నేను పిలిచేది ఎందుకు? రెక్కల కిందకి నీ క్షేమాన్ని కోరి. కాబట్టి నేను దర్శించినప్పుడు దేవుని సేవకుడుగా నేను మీతో చెప్తున్నమాట కదా, ఈయన అనుభవం పూర్వకంగా వస్తున్న మాటలే. నిన్ను దర్శించినప్పుడు నువ్వు కనుక ఎవ్వరి మాట లెక్క చేయకపోతే కనుక ఇక తర్వాత నీ సావు అని అందరూ అంటారు. అట్లా అనకముందే దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన జీవితాన్ని దేవునికి అప్పగిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచండి.